హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసినట్లయితే అందరూ ఇక నామినేషన్లోకి వచ్చేసారు కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక మనకు వంట విషయంలోకి వస్తే ఇన్ని రోజులు తేజ లేడు. తేజ లేని విషయం ఇప్పుడు అర్థమైపోయింది. అంటే మధ్యలో ఫస్ట్లో స్టార్టింగ్లో లేడు, కానీ తర్వాత వచ్చినప్పుడు కూడా ఎవరితోటి ఏ మాటలు లేకుండా కిచెన్ డిపార్ట్మెంట్లో అయిపోయింది. సో కిచెన్ డిపార్ట్మెంట్ కూడా అన్లిమిటెడ్ టైం ఇదివరకులాగా ఇచ్చేశారు. ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చెప్పేసి నబిల్ మాట్లాడుకుంటుంటే ఆహా ఓహో అనిపించేసింది. ఇక వర్క్ విషయంలోకి వస్తే అందరూ అన్నీ పంచుకుంటూ పోతున్నారు. సో షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టుగా ఈరోజు షేరింగ్ చేసుకొని అందరూ కేరింగ్లో ఉన్నారా అనిపించేసింది. కానీ మొత్తానికైతే మనకేంటంటే నామినేషన్స్ సేఫ్ అని పెట్టేసి పెద్ద పంచాయతీ పెట్టేశారు. ఎవరు సెకండ్ సేఫ్ అని చెప్పేసి ఆ సేఫ్ అని చూసినట్లయితే అయితే ఫస్ట్ అయితే నామినేషన్లోకి అందరినీ నామినేషన్ ఒక అవినాష్ తప్ప అని చెప్పేశారు. సో అవినాష్ అని చెప్పేసిన తర్వాత ఇక అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. సో అందరు ప్రిపేర్ అయి ఉండగా తర్వాత మళ్ళీ ఎందులో మీరు ఇంకా సెకండ్ ఇంకొకరిని కూడా సేవ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక మాట చెప్పేసి అంటే ఇద్దరు అది ఫైనలిస్టులు అవుతారేమో అనుకుంటే వాళ్ళ ఆశలకు అడియాసం చేసేసారు బిగ్ బాస్. ఎందుకంటే సో ఫస్ట్ పెట్టినట్టు సీరియల్ ప్రకారం పెట్టినట్టయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ ఇద్దరిట్లో నబీలే కానీ ఇంకొకరు విషయం ఏంటంటే ప్రేరణే కానీ, అంటే ఇద్దరు మంచి ఆటగాన్లు. సో ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఫైనల్కి వెళ్ళిపోతారు అని అనుకుంటే అక్కడ కూడా పెద్ద మంట పెట్టేశారు. కనీసం రోహిణి కన్నా ఛాన్స్ వస్తే బాగుండేమో అనిపించేసింది నాకు. సో రోహిణికి కూడా ఛాన్స్ లేకుండా నిఖిల్ మనను నామినేషన్లో పెట్టేశాడు కదా. ఇక మనకేంటంటే ఇంకొకటి ఏంటంటే అందరు నామినేషన్లోకి వచ్చారు అంటే ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏంటి ఇక మనం ఇట్లా అందరు నామినేషన్లోకి అయిపోయాము, ఇక తర్వాత ప్రజల చేతిలో ఉంది, ఇన్ని రోజులు ఇట్లా అయిపోయినాయి అని చెప్పేసి అనుకున్నాక ఎవరైతే ఇంకొకటి సేవ్ చేస్తారని చెప్పేశాక అందరు మంచిగా ఒకటి ఏంటంటే ఫస్ట్ అవినాష్కు ఛాన్స్ ఇచ్చినప్పుడు అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి ఆయననే సంచాలకుగా పెట్టేసుకొని మిగతా వాళ్ళందరినీ ఎవరు సేవ్ చేస్తారు అని చెప్పేసి ఒకరినొకరు సేవ్ చేసుకోవాలి. ఎవరైతే లాస్ట్ మిగులుతారో వాళ్ళు ఇక సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పేశారు. అయితే చెప్పినప్పుడు ఏంటంటే ఫస్ట్ అవినాష్కి ఛాన్స్ ఇచ్చినప్పుడు విష్ణుప్రియ ఏం చెప్పింది, ప్రీవియస్ మనం కూడా చూసాము. నాకు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి పృథ్వీ అని, తర్వాత నాకు ఇలా దేవుడు ప్లస్ గ్రహాలు ఇవన్నీ అనుకూలిస్తున్నాయి కానీ అన్నట్టుగా చెప్పింది కదా, మనం చూసాము. సో ఆయన కూడా ఇంచుమించు అదే రీజన్ పెట్టేసి నామినేషన్ అంటే నువ్వు ఇట్లా పనికిరావు అంటే దాని గురించి ఎక్కువ ఫైట్ చేయలేదు. ఇక తర్వాత తను నామినేషన్లోకి వెళ్ళాక విష్ణుప్రియకు ఛాన్స్ ఇచ్చినప్పుడు విష్ణుప్రియ ఏంటంటే ఎవరిని గౌతమ్ను అందరితో ఇంటరాక్ట్ కావట్లేదు అని చెప్పేసి, అయితే ఇంటరాక్ట్ కావట్లేదు అని చెప్పేసి నామినేషన్లో పెట్టినప్పుడు చూడండి గైస్, నేను ఎవరిని కూడా నా నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేసినప్పుడు మనం నా నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే నువ్వు కూడా ఇంకొకరితోటి ఎక్స్పెక్ట్ చేయకుండా చూడాలి. కానీ ఈయన నామినేషన్లో పెట్టినప్పుడు ఏంటంటే మనకు ఎవరు నబీల్ నామినేషన్లో పెట్టినప్పుడు ఏంటంటే నువ్వు ఒక్కొక్కరితోటి ఒక్కొక్కగా ఉంటావు, నువ్వు మిత్రద్రోహివి అన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత ఆయన నామినేషన్లో పెట్టినప్పుడు ఎందుకంటే మనం అనుకున్నాం ఓకే ఆయన అప్పుడు నామినేషన్లో పెట్టాడు కాబట్టి తర్వాత ఈయన నామినేషన్లో పెట్టాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ అక్కడ ఏంటంటే ఒక్కొక్కరితోటి ఒక్కొక్కరిలాగా ఉన్నావు అంటే దానికి నబీల్ అప్పుడు ఫీల్ కాలే, కానీ ఇప్పుడు ఫీల్ అయ్యాడు. ఏంటంటే నా గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు అని ఒక రీజన్ పెట్టేశారు కదా. రీజన్ పెట్టినప్పుడు అంటే మేము ఇన్ని రోజులు పిచ్చోళం అయిపోయినామా, ఎందుకంటే ఏంటంటే నువ్వు ఒక్కొక్క వారం ఒక్కొక్కరితోటి ఒక్కొక్కలాగా ఉండుకుంటే నామినేషన్లోకి రాలేదు అంటే, సో ఆయన నామినేషన్లో 2-3 వారాల నుంచి రాలేదు కానీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం తగ్గలేదు అంటే ఆయన ఆట మాత్రం బాగుంది అని అర్థం కదా. ఒక పర్సన్ రాలేదు అంటే సో ఒక పర్సన్ రాలేదు కాబట్టి ఆయన రాకుండా ఉండడానికి ఇలా చేశాడని చెప్పేసి మనం కూడా మాట్లాడుకున్నాం.
బట్ దాన్ని ఒక పాములాగా క్రియేట్ అవుతుందా అంటే ఇప్పుడు మనకు గౌతమ్ చెప్పినట్టు విధంగా అయితే అలానే అనిపిస్తుంది. అంటే ఇవాళ నబీల్ మాట్లాడినప్పుడు చూస్తే సో అలానే చేస్తున్నాడా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చేసింది. కానీ అలా అయితే లేదు. ఎందుకంటే తన గేమ్ తను ఆడుకోవడానికి ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక గౌతమ్ వచ్చేసి నిఖిల్ను, ఇక నిఖిల్కు గౌతమ్కి మధ్యలో పెద్ద గొడవే జరిగిందని చెప్పేయచ్చు. గౌతమ్కు నిఖిల్కు మధ్యలో గొడవ జరిగినప్పుడు అంటే ఇంతలో వర్షం పడింది. గౌతమ్ది పేలుతున్నప్పుడు వర్షం పడింది. వర్షం పడుతుంటే అది ప్రాబ్లం అయిపోయింది. ప్రాబ్లం కావడంతో కొంతసేపు అందరినీ లోపలికి పొమ్మన్నారు. లోపలికి పోయినప్పుడు ఆయన ఒక విధంగా మాట్లాడుకున్నాడు అన్నట్టు. అరే నేను ఇంటరాక్షన్ అవ్వట్లేదని చెప్పేసి 14వ వారము అంటే ఇప్పుడు 14వ వారం నామినేషన్లో పెట్టుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు 14 వారంలో అన్నప్పుడు నువ్వు వచ్చి 7 వారాలు అవుతుంది. 7 వారాల్లో కూడా ఎవరితోని ఇంటరాక్ట్ కాలేదు. ఇప్పుడు పోయిన సీజన్లో కూడా చూసినట్లయితే మనకైతే ఇండివిజువల్గా ఆడుతున్నాడు. సో ఇండివిజువల్గా ఓన్లీ కౌశల్కు తప్ప ఇంకెవరికి ఇది పనికి రాలేదేమో అనిపించేసింది. మనం అన్ని సీజన్లో యావరేజ్గా చూసుకున్నట్లయితే ఎవరితోటి మన ఇంటరాక్ట్ కాకపోతే వాళ్ళను ఖచ్చితంగా అందరూ జనాలు తీసేశారు. ఒక కౌశల్కి ఏంటంటే అదొక ఫస్ట్ ఒక సింపతి అనేది ఏర్పడి తర్వాత కౌశల్ ఆర్మీ వచ్చేసి తర్వాత ఆయన ఇండివిజువల్గా ఆడుతుంటే అందరూ ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల ఆయన పైకి వెళ్ళిపోయాడు. కానీ మిగతా వాళ్ళకి అది వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు గౌతమ్ కూడా అది వర్కౌట్ కాలేదు 2 సీజన్ అంటే ఆ సీజన్లో. బట్ ఈ సీజన్లో మాత్రం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత గౌతమ్ నిఖిల్ను నామినేషన్ చేసినప్పుడు పెద్ద పెద్ద మాటలు వచ్చేసాయి. కాకపోతే అందులో వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు వాడుకుంటున్నావు అన్నీ ఓకే, మిగతా ఏంటంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అన్నట్టుగా మాట్లాడతాడేమో అనుకుంటే అది కాకుండా ఒకటి మాత్రం యష్మిని వాడుకున్నావు అని చెప్పేసి అయితే నువ్వు ఇంకొకటి ఏంటంటే ఈయన నామినేషన్ స్టార్టింగ్ ఏం చేశాడంటే నువ్వు ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నావు అంటే ఈయన ఏంటంటే ఏదన్నా ఒకటి కరెక్ట్ నామినేషన్లో పెట్టినప్పుడు నువ్వు ఆ లైన్ ఒక అనవసరమైన అసలైన పాయింట్లను పక్కకు పెట్టేసి పోర్ట్రేట్ అని చెప్పేసి ఆ లైన్ మాత్రమే తీసుకున్నాడు. సో మొత్తానికైతే ఒక లైన్ ఏదైతే తనకు సింపతి క్రియేట్ చేస్తుందో అది మాత్రమే తీసుకొని నామినేషన్లో మొత్తం దాని చుట్టూ ఇంత పెద్ద స్టోరీస్ చెప్తావని చెప్పేసి నిఖిల్ చెప్పినప్పుడు ఏంటంటే నువ్వు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఆట ఆడుకున్నావు అని చెప్పేసి ఈయన అంటే ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, మన ప్రేరణ ఒక నోరు జారడానికి కారణం సీతాఫలాలు తిన్నప్పుడు ఇలా చేస్తుంటే నువ్వు ఆ సిచ్యువేషన్ తీసుకొని ఈయనకు అనుకూలంగా చేసుకొని ఓట్లయితే తెప్పించుకోగలిగాడు. బట్ ఈరోజు నిఖిల్ మీద అటాక్ చేయడం వల్ల ఈయన గేమ్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ కడుతుంది అని చెప్పేసి ఎందుకంటే ఏంటంటే యష్మిని వాడుకున్నాడు అంటే ఈయనేమో ఆడుకున్నాడు అంటే నువ్వు యష్మిని వాడుకోలేదా అని చెప్పేసే వరకు ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది. ఇంకొకటి ఏంటంటే మూసుకొని నిన్నతో ఎక్కువ డిస్కషన్ చేయనంటే మూసుకొని నామినేషన్లో ఊసో అని చెప్పేసి మాట్లాడడంతో నోరు జారటం, ఈయన కూడా నోటి దూల ఎక్కువ. ఈ నోటి దూల వల్ల చాలా ప్రమాదాలు వచ్చేస్తాయి. మొత్తానికి ఇలానే నోరు జారిందనుకో ఈయన ఫైనల్ కప్పు చేతికి వచ్చేది కూడా మిస్ అవుతుందా అంటే ఇంకా నిఖిల్ మీద సింపతి ఇంకొంచెం పెరిగిపోయి నిఖిల్కి ఆల్రెడీ ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉన్నాడు, ఆర్డర్లో ఉన్నాడు కాబట్టి సో ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఏమవుతుందో చూడాలి. అంటే నిఖిల్ విన్నర్ అవుతాడా అంటే ఛాన్సెస్ అయితే 50-50 ఛాన్స్. బట్ గౌతమ్కు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. బట్ ఇలానే మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఈయన దూరం అయిపోతాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈయన నిఖిల్ ఇవన్నీ చెప్తుంటే మూసుకొని కూర్చోవడం అనేది మాత్రం ఇది తప్పు వర్డ్ అని చెప్పేసి హౌస్ మొత్తం చేసింది. తర్వాత మనకు ఏంటంటే ప్రేరణతో డిస్కషన్ చేస్తుంటే ప్రేరణ గట్టిగా మాట్లాడలేకపోయింది. ప్రేరణ ఎందుకు గట్టిగా మాట్లాడలేదంటే ఇప్పుడు నిఖిల్ సైడ్ నిలబడితే గౌతమ్ వెంటనే ఆయన అభిప్రాయాన్ని మార్చుకొని ప్రేరణను ఓటింగ్ చేయొచ్చు. లేకపోతే
నిఖిల్ సైడ్ కాకుండా గౌతమ్ సైడ్ నిలబడుతుంటే నెక్స్ట్ వచ్చే నామినేషన్ ఆయనదే. సో ఎవరినైతే తీసేయాలి అనుకుంటున్నాడో ఖచ్చితంగా ప్రేరణ తీసేయచ్చు. సో అప్పుడు ప్రేరణ ఏ ఒక్క మాట జారినా కానీ హౌస్ మేట్స్ మొత్తం ఆమె ఇంపాక్ట్ ఆమె మీద పడుతుందని చెప్పేసి కొద్దిగా తటపటాయించిందేమో అని అనిపించింది. అంటే సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేసింది, బట్ మనకు వర్కౌట్ కాదు కదా. తర్వాత మాట్లాడింది, తర్వాత నిఖిల్ సైడ్ కూర్చొని మాట్లాడింది. ఆ విషయంలో మనకి ఏంటంటే ప్రేరణది తప్పు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆమె చెప్పిన మాట తప్పు కాదు, అంటే సిచ్యువేషన్ తప్పు కాదు, కాకపోతే ఆమె మాట్లాడిన పద్ధతి తప్పు. ఆమె మాట్లాడింది తప్పు కాదు, కానీ ఆమె మాట్లాడిన విధానం ఒక వర్డ్ తప్ప మిగతాదంతా కరెక్ట్ అని చెప్పేసి మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. ఆ విధంగా జరిగేది, బట్ ఇప్పుడు అలా కాకుండా ఇంకొక విధంగా వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఆయన ఫోటోని కూడా కాలిపోయిన తర్వాత ఇక మనకు లోపల మనము కూర్చొని మాట్లాడుతుంటే ఇక నెక్స్ట్ ఏంటంటే నిఖిల్ నామినేషన్ వచ్చేసి రోహిణి. ఇప్పటివరకు నామినేషన్లో నువ్వు లేవు కాబట్టి ఆ నామినేషన్లోకి నువ్వు వెళ్ళాలి అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నామినేషన్లో లేదు అంటే నువ్వు నామినేషన్ చేసేది ఉంటే నేనేమైనా వద్దన్నా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఫైనలిస్ట్ కాకపోవడానికి కారణం అడుగుతున్నారు కదా అని చెప్పేసి, అంటే మనకు చెప్పారు కదా ఎవరైతే ఫైనలిస్ట్ కాకడానికి వీలు లేదు అని చెప్పేసి ఎవరినైతే అనుకుంటున్నో తగిన కారణాలు చెప్పేసి వాళ్ళ ఫోటోని కాల్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు కదా. అక్కడ బటన్ వస్తే కాలిపోతుంది కాబట్టి ఇక ఈ కారణం కాకుండా ఇంకోటి ఏం లేదా కారణం అంటే ఇప్పుడు వీళ్ళిద్దరితోని కంపేర్ చేసుకుంటే నీది కొంచెం తక్కువ అనిపించింది గేమ్. అంటే నేను మధ్యలోకి వచ్చేసాను, నేనేం చేయాలి అన్నట్టుగా మాట్లాడుతుంది. అది తర్వాత నువ్వేమైనా చేసుకోపో అని చెప్పేసి వదిలేసిన తర్వాత ఇంతలో వర్షం రావడంతో మళ్ళీ అందరు లోపలికి వెళ్ళేసినాక ఏమంటుందంటే నన్ను 0 అన్నారు, ఇన్ని మాటలు అన్నాక నేను కష్టపడి ఆడి గెలుచుకున్నాను. సో గెలుచుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే మాట అనడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసింది. ఇక నబిల్ కూడా తర్వాత గౌతమ్ గురించి అదే మాట మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక ప్రేరణ అండ్ నువ్వు అయితే స్క్రీన్ మీద మనకు చూపించారు కదా. చూపించినప్పుడు నీ ఫోటో కాలిపోకున్నా కానీ నువ్వు ఫైనలిస్ట్ కాదని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రేరణకు మరియు నబిల్కు మీ ఇద్దరిలో ఒకటి పాట పాడుకో అంటే పాట పాడుకోవడం అంటారు, దాన్ని ఏమంటారు, పాట పాడాలి అంటే కొటేషన్, సీక్రెట్ కొటేషన్స్ ఉంటాయి కదా. సో సీక్రెట్ కొటేషన్ మీకు 15 లక్షల వరకు ఇస్తున్నాం, ఎంతైనా వేసుకోవచ్చు అంటే చాలామంది ఏంటంటే నబిల్ వెయ్యడు అని చెప్పేసి మాట్లాడినప్పుడు కాకపోతే నబిల్ లాస్ట్కి ఫైనల్గా ఏంటంటే 15 lakhs ఇస్తే ఛాన్స్ 15 lakhs ఇచ్చేశాడు. కాకపోతే ఇక్కడ ప్రేరణ మాత్రం 4,10,000 30,000 ఏమో వేసింది. అంటే ఏదైతే ఎప్పుడైతే 50 లక్షలు ఉంటుందో 50 లక్షల ప్రైజ్ను అట్లానే ఉంచేసి మిగతా అమౌంట్ను కొటేషన్గా వేసేసింది. నాకైతే ప్రేరణ డిసిజన్ కరెక్ట్ ఏమో అనిపించేసింది. కాకపోతే మీరందరూ కలిసి వాళ్ళను కన్విన్స్ చేసేసి షట్టర్లో వేసేసి మొత్తం దాన్ని స్మాష్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ కోవడంతో ఇక ఏంటంటే ఇక దిక్కులేక మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క కన్విన్స్ చెప్పారు, మీకు కరెక్ట్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి గౌతమ్ స్టార్ట్ చేసేసి మిగతా వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఓటింగ్కి వెళ్ళినంత ఇంతగానో కష్టపడి మనం ముందుకు వెళ్తుంటాం, అలాంటి టైంలో మనము ఇంత కష్టపడి తీసుకొచ్చుకున్న అమౌంట్లు మీరు తీసుకుంటే ఏంటంటే ఎన్ని వారాలు మనం కష్టపడ్డ అమౌంట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అందరూ చెప్పడంతో నబిల్ ఒక మాట అన్నాడు, ఒకవేళ ప్రేరణ వేసేది ఉంటే నేను వేస్తాను అంటే అప్పుడు ఏంటంటే ఇద్దరు ఒప్పుకున్నారు. సో ఒప్పుకున్నప్పుడు అమౌంట్లు చూసే వరకు ఏంటంటే 15 లక్షలు. ఇక్కడ ఏంటంటే అవినాష్కు ఫీజులు అవుట్ అయిపోయినాయి, ఎందుకంటే మనకు నబిల్ ఒకటి కూడా వేయడు అని చెప్పేసి ఆయన గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. బట్ అనుకున్న దానికంటే డిఫరెంట్ అయిపోయింది కాబట్టి ఇక మీరందరూ ఐ లవ్ యూ నబిల్ అని చెప్తే షట్టర్లో వేసేస్తా అని చెప్పేస్తే ఫస్ట్ అందరూ ఐ లవ్ యూ చెప్పారు. బట్ ఏంటంటే మేము అనుకున్న దానికి నువ్వు ఆపోజిట్గా వెళ్ళావు కాబట్టి ఇలా మేము అనుకుంటున్నామని చెప్పేసి ఒక మాట కూడా వదిలేశారు. ఇక నెక్స్ట్ నబిల్ ఏంటంటే ఇద్దరి అమౌంట్లు అందులోకి వేయడంతో మిగతా వాళ్ళందరూ అందరిగా నామినేషన్లోకి యాజ్ ఇట్ ఈస్ వచ్చేసారు. యాజ్ ఇట్ ఈస్ వచ్చేసిన తర్వాత ఇక నబిల్ ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏంటంటే నేను ఖచ్చితంగా రావాలి, నేను ఆ షట్టర్ చూడంగానే అందులో వేసేస్తాను ఫిక్స్ అయిపోయాను.
బట్ ఆమె కంటే ముందు నేనే ఉండాలి, ఆమె కంటే తక్కువ కొటేషన్ వేయకూడదు అని చెప్పి మాత్రమే నేను వేసాను అని చెప్పాడు. బట్ ఇక్కడ మాత్రం నాకైతే నబిల్ది ఇన్ని రోజులు పాప మంచిగా ఆడుతున్నాడు పిల్లగాడు అన్నప్పుడు ఏంటంటే నువ్వు ఒకవేళ నీకు పోకూడదు అంటే ₹2 వేయచ్చు, ₹5 వేయచ్చు, ఇష్టమున్న కొటేషన్ వేయచ్చు. ఎవరిదైతే ఎక్కువైతే అంటే వస్తే రాని షటర్లో వేయడానికి నువ్వు ఫిక్స్ అయిపోయినప్పుడు అక్కడ లోపల కూర్చున్నప్పుడు 15 లక్షలు కాకుండా ఒక 2 లక్షలు 3 లక్షలు వేసేది ఉంటే బాగుండేమో అని అనిపించింది నాకు. బట్ ఏంటంటే మొత్తానికైతే ఎంత వేసుకున్నా కానీ అవి 0 అయిపోయినాయి కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. ఇక మనం చూసినట్లయితే ఇక సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు కాలేదు. ప్రేరణ కూడా కాలేదు, ఇటు నబిల్ కూడా కాలేదు. సో వీళ్ళందరూ చెప్పిన దానికి వీళ్ళిద్దరు ఒప్పుకొని ఫస్ట్ అయితే 15 లక్షలది అందులో వేసిన తర్వాత ప్రేరణ తన 3 లక్షలది వేసేసింది. ఈ విధంగా మనకైతే అయిపోయింది. తర్వాత తనైతే ఒక మాట అన్నాడు కదా నబిల్ కూడా బెడ్రూమ్లో ఉన్నప్పుడు, నేను కావాలని వేయలేదు, ఆమె కంటే ముందు నేను ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను వేసాను అని చెప్పేది. అది మాత్రం నాకైతే నమ్మడానికైతే కరెక్ట్ రీజన్ కాదు అని చెప్పింది. ఎందుకంటే మనను కన్విన్స్ చేయడానికి మాత్రమే ఆ మాట చెప్పాడా అని అనిపించింది. ఒకవేళ బిగ్ బాస్ దాన్ని కన్సిడర్ చేసేది ఉంటే ఇప్పుడు 15 లక్షలు వెళ్ళిపోయేది కదా. ఏమంటారో మీరు కింద కామెంట్ చేయండి. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.